బాబా భార్యాభర్తలంటే మీరు కదరా. ఎన్ని సినిమాలు చూసినా ఇలాంటి ట్విస్టులు అయితే ఉండవేమో. నువ్వు ఉండు బుస్సు. దక్కక మంచి అవకాశం దక్కింది. నా ఫణి ఇదే కరెక్ట్రా, నువ్వు కుమ్మేయ్. డబ్బులు ఏమైపోయాయి? అక్క 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 ఏంటి సత్య, మీరు ఇందులో ఉన్న డబ్బులు తీసారా? లేదు సత్య, ఎక్కడ పెట్టావు? అక్క అక్క ఇందులో డబ్బులు ఉండాలక్క, నువ్వేమైనా చూసావా? ఇందులో డబ్బులు పెట్టడం ఏంటే? అక్క నీకొక విషయం చెప్పలేదక్క. ఒకవేళ కృష్ణ తీసాడా? సత్య, పాపకి జ్వరం తగ్గిపోయింది, భలే ఆడుకుంటుంది, చూద్దురా రా. కృష్ణ, బిందులో డబ్బులు. బిందులో డబ్బులు పెట్టాం కదా, డబ్బులు తీసుకున్నావా? ఇదే బింద, నాకు గుర్తుంది. సత్య, నువ్వు డబ్బులు పెడుతున్నప్పుడు నేను ఉన్నాం కదా, నాకు గుర్తుంది. చచ్చా, కృష్ణ చేయడు. ఈ డబ్బులు ఎలా మిస్ అయ్యాయి? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఈ బిందులో ఉన్న డబ్బులు నువ్వు తీసావా? ఏ బిందులో డబ్బులు? నాన్న, నేను చెప్పేది విను. అవి అక్క పెళ్లి కోసం దాచిన డబ్బులు. చెప్పు నాన్న, ఈ బిందులో దాచిన డబ్బులు కనిపించట్లేదు. నాకేం అర్థం కావట్లేదే. డబ్బులు అంటున్నావేంటి? అసలు ఏం జరిగింది? నువ్వు ఆగక్క. నాన్న, నాకు నీ మీదే డౌట్. చెప్పు నాన్న. సత్య, ఏమైంది? ఇందులో డబ్బులు కనిపించట్లేదు కృష్ణ. డబ్బులా కనిపించట్లేదా? అయితే నేనేం చేయాలి? నానా, నాకు కోపం తెప్పించుకో. నువ్వే డబ్బులు ఏదో చేసావు. చెప్పు నాన్నా. నాకేం తెలీదు పో. నాన్నా, నీ కాళ్ళు పట్టుకుంటాను నాన్నా. డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు నాన్నా. అక్క పెళ్లి కోసం దాచాను నాన్నా, 10 లక్షలు నాన్నా. పది లక్షలా? ఏంటి, ఏం జరుగుతుంది? నీకు తెలీదక్క. నేను కృష్ణ వెళ్ళి 15 లక్షలు నీ పెళ్లి కోసం తెచ్చాం. కానీ 10 లక్షలు కనిపించట్లేదక్క. 15 లక్షలు తెచ్చా? 5 లక్షలు మనం ఇక్కడ ఇచ్చాం కదా. 10 లక్షల గురించి నాకేం తెలుసు? నాన్న ప్లీజ్, నీకు దండం పెడతాను, చెప్పు నాన్న. ఆ డబ్బులా? అవి నాకే కనిపించాయి. నేనే తీశాను. నాన్న, నీకేమైనా పిచ్చెక్కిందా? అవి అక్క పెళ్లి కోసం తెచ్చాను నాన్న. ఎవరికి ఇచ్చావో చెప్పు, ఏం చేసావో చెప్పు నాన్న. నీకు తాగాలంటే ప్రతిరోజు నేను నీకు డబ్బులు ఇస్తాను నాన్న. ఎంత కావాలంటే అంత ఇస్తాను.
నాన్న ఆ డబ్బులు ఎక్కడ పెట్టావో చెప్పు నాన్న. ఎవరికి ఇచ్చావో చెప్పు. ఆ డబ్బులు నేను అప్పులయ్యాను కదా, ఆ అప్పు మొత్తం తీర్చేశాను. సత్య, నిజంగా నువ్వు నాకు చాలా సాయం చేశావు. కూతురు అయినా సరే కొడుకులాగా కష్టపడి నా అప్పులు మొత్తం తీర్చేశావు. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నీ రుణం తీర్చుకోలేను. నీ రుణం జన్మలో తీర్చుకోలేను. నీ రుణం తీర్చుకోలేను. నేను తీర్చుకోలేను. సత్య ఊరుకో అక్క. ఏంట్రా ఊరుకునేది? నాన్న ఎంత పనిచేశాడో తెలుసా? 10 లక్షల డబ్బుని నాశనం చేసేశాడు. సత్య, నువ్వు టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాం. ఏం చేయమంటావు? ఇప్పుడు 10 లక్షల డబ్బు ఎలా తీసుకొస్తాం? ఒక పక్క అక్క పెళ్లి పెట్టుకున్నావు, 10 రూపాయలు కూడా నా దగ్గర లేవు. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి. నాకేం చేయాలో తెలియట్లేదు. ఏంటి లాయర్ గారు మళ్ళీ ఇలా వచ్చారేంటి? మీ అమ్మగారు పిలిపించారండి. అత్తయ్య గారు రమ్మన్నారా? ఎందుకు? నమస్తే పార్వతమ్మ గారు. నమస్తే, కూర్చోండి. మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది లాయర్ గారు, కూర్చోండి. మీరు కూర్చోండి. యశోదా, లాయర్ గారికి కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య గారు. పర్వాలేదండి, నాకు ఇప్పుడేం వద్దు. పార్వతమ్మ గారు, బాలాగారి ఆస్తిలో 3 కోట్లు కావాలని చెప్పారు. కానీ బాలాగారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు. పవర్ ఆఫ్ అటర్నీ మొత్తం ఆవిడ పేరు మీదే ఉంది. ఆవిడ సిగ్నేచర్ లేకుండా మనం ఆ అమౌంట్ వాడలేమమ్మా.